హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లైట్ అండ్ లిటిల్ లామ్ తెలుగు ఛానల్. ఈరోజు మనము యాకోబు రాహేలు యొక్క కుమారుడైన యోసేపు గారి గురించి తెలుసుకుందాము. యోసేపు గారి కల గురించి మరియు అతని జీవితములో జరిగిన సంఘటనలు మరియు దేవుడు యోసేపు గారిని ఎలా ఆశీర్వదించారో. అలాగే యోసేపు గారికి 11 అన్న తమ్ములు. కాని యాకోబు యోసేపును బాగా ప్రేమించేవారు. అతని తండ్రి అతనికి ఒక ప్రత్యేకమైన బహుమతి ఇచ్చారు. అదేమిటంటే రంగురంగుల కోటు. ఇది ప్రకాశవంతమైనది, అందమైనది మరియు యోసేపునకు చాలా బాగా నచ్చింది. యోసేపు అన్నతమ్ములు ఆ కోటుని చూసి చాలా అసూయతో ఉండేవారు. ఎందుకు యోసేపు అన్నతమ్ములు యోసేపుని ద్వేషించారు? ఇది కేవలం ఒక కోటు గురించి కాదు, కాని ధైర్యం, కలలు మరియు క్షమాపణలతో కూడినది. మరి చూసేద్దాము రండి. యోసేపు 17 ఏళ్ల యవ్వనస్థుడు. తన తండ్రి యాకోబు భార్యలైన బిల్హా మరియు జిల్పా కొడుకులతో కలిసి కాపరిగా ఉండేవాడు. అతను తన తండ్రికి వారి గురించి చెడు వార్తలను తెచ్చేవాడు. యాకోబు తన మిగిలిన పిల్లల కంటే యోసేఫును ఎక్కువ ప్రేమించేవాడు. ఎందుకంటే అతను అతనికి వృద్ధాప్యంలో పుట్టాడు మరియు అతనికి ఒక రంగురంగుల అంగీని తయారుచేశాడు. ఈ అంగీ రంగురంగులుగా మరియు పొడవాటి చేతులు ఉన్నది. వారి తండ్రి తనను వారికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడని అతని అన్నదమ్ములు గమనించినప్పుడు వారు అతనిపై కోపము పెంచుకుని అతనితో వారు సరిగా మాట్లాడేవారు కారు. యోసేపు తనకి వచ్చిన కలలు తన అన్నలకు చెప్పినప్పుడు వారు ఇంకా ద్వేషించేవారు. ఒక కలలో యోసేపు మరియు అతని అన్నదమ్ములు పొలంలో ధాన్యపు పనలను కడుతుండగా హఠాత్తుగా యోసేపు పన లేచి నిలబడింది మరియు అతని అన్నదమ్ముల పనలు దాని చుట్టూ చేరి యోసేపు పనకు నమస్కరించాయి. మరొక కలలో సూర్యుడు, చంద్రుడు మరియు 11 నక్షత్రాలు యోసేపునకు నమస్కరించాయి. ఈ కలలు యోసేపు గొప్ప వ్యక్తి అవుతాడు అని మరియు ఒకరోజు అతని కుటుంబం కూడా అతనికి నమస్కరిస్తారు అని ఆ కలల యొక్క అర్థము. యోసేపు ఈ కలలను తన అన్నదమ్ములకు చెప్పగా వారి ద్వేషం మరింత పెరిగింది. వారు కలల అర్థాలను మరియు తండ్రి నుండి యోసేపునకు వచ్చిన అభిమానాన్ని చూసి అసూయపడ్డారు. ఒకరోజున యాకోబు యోసేపునకు షెకెము వద్ద కుటుంబ మందలను మేపుతున్న తన అన్నదమ్ములను చూసి రమ్మని పంపాడు. అన్నదమ్ములు దూరం నుండి అతను రావడం చూడగానే అతనిని చంపడానికి కుట్ర పన్నారు. కలలు కనేవాడా అని అతనిని పిలిచారు. వారు యోసేపును చంపేద్దాము అని అనుకున్నప్పుడు రూబేను పెద్దవాడు యోసేపును ఒక గుంటలో తోసేయమని చెప్పాడు. తర్వాత రహస్యంగా అతనిని కాపాడవచ్చు అనుకున్నాడు. కాని రూబేను దూరంగా ఉండగా ఇతర అన్నదమ్ములు ఐగుప్తు వెళ్తున్న ఇష్మాయిలు యొక్క ఒక గుంపును చూశారు. యూదా మరొక అన్నలు అతనిని చంపడం కంటే ఆ వ్యాపారులకు అమ్మేయాలని ఆలోచన చేశారు. కాబట్టి మిద్యానీయులైన వ్యాపారులు వచ్చినప్పుడు అన్నదమ్ములు యోసేపును గుంట నుండి లాగవారికి 20 వెండి నాణేలకు అమ్మేశారు. యోసేపును అమ్మిన తరువాత అన్నదమ్ములు ఒక మేకపిల్లను చంపి దాని రక్తములో ఆ అంగీని ముంచి తమ తండ్రి అయిన యాకోబుకు చూపించారు. అతను ఒక అడవి జంతువు యోసేపును తినేసిందని చాలా దుఃఖపడ్డాడు. తన కుమారుడి యొక్క మరణముతో యాకోబు ఎంతో కుమిలిపోయాడు. ఇంతలో యోసేపును ఐగుప్తునకు తీసుకెళ్లి అక్కడ పోతీఫరైన ఐగుప్తు రాజు ఫరో యొక్క భటుల అధిపతికి అమ్మేశారు. తన అన్నదమ్ములు వంచనకు గురైనప్పటికీ ఈ పరిణామము యోసేపు ఐగుప్తు అధికారంలోకి ఎదిగే క్రమములో ఒక భాగము. గుంటలో పడిపోయిన స్థితి నుండి ఎలా ఒక ఉన్నత స్థితిలోకి దేవుడు యోసేపును తీసుకెళ్లారో చూస్తాము. ఐగుప్తులో చేరిన తరువాత యోసేపును పోతీఫర్కా అమ్మేశారు. యోసేపు ఫరో అధికారి మరియు కావలి దళపతి. యోసేపు శ్రద్ధ మరియు దేవుని అనుగ్రహం వల్ల పోతీఫర్ ఇంట్లో విజయవంతుడు అయ్యాడు. దీనినంతటిని పోతీఫర్ గమనించి యోసేపును తన ఇల్లంతటి మీద అధికారిగా నియమించాడు. అయితే యోసేపు జీవితములో ఒక పెద్ద సవాలు ఎదురైంది. పోతీఫర్ భార్య తనపై ఒక నిందను వేసి యోసేపును జైలుకు పంపించింది. ఆమె తన భర్తకు యోసేపు మీద తప్పుడు ఆరోపణలు చేసింది. జైలులో ఉండగా యోసేపు కలల గురించి చెప్పే సామర్థ్యముందని అందరికీ తెలిసింది. యోసేపు 2 ఫరో అధికారులు జైలులో ఉన్నప్పుడు వారి కలలను జరిగిన మొత్తము వివరించగా ఒకరు పానదాయకుల అధిపతియు మరియు భక్ష్యకారుల అధిపతి. యోసేపు పానదాయకుల అధిపతిని అతని స్థానానికి తిరిగి పునరుద్ధరించబడతాడు మరియు భక్ష్యకారుల అధిపతి ఉరితీయబడతాడు అని అంచనా వేశాడు. ఇవి 2 జరిగాయి. యోసేపు పానదాయకుల అధిపతిని తనను గుర్తుంచుకోమని మరియు ఫరోకు తన గురించి చెప్పమని చెప్పాడు. కాని తిరిగే తన పనిలోకి చేరిన తరువాత పానదాయకుల అధిపతి యోసేపును మరిచిపోయాడు. 2 ఏళ్ల తరువాత ఫరోకు కలవచ్చింది. దీనిని అతని మంత్రులు మరియు జానులు ఎవరూ చెప్పలేకపోయారు. యోసేపును గుర్తుకు తెచ్చుకున్న పానదాయకుల అధిపతి చివరికి యోసేపు యొక్క ప్రతిభను గురించి ఫరోకు చెప్పాడు.
ఫరో యోసేపును పిలిచి 7 ఆరోగ్యవంతమైన ఆవులను 7 బలహీనమైన ఆవులు తినేస్తున్నాయి మరియు 7 ఆరోగ్యవంతమైన ధాన్యపు కంకులను 7 పలుచని మరియు వ్యాధిగ్రస్తమైన కంకులు మింగేస్తున్నాయని ఫరో కలలను వివరించాడు. దీనిని 7 ఏళ్ల సమృద్ధికి తరువాత 7 ఏళ్ల కరువు వస్తుందని చెప్పాడు. యోసేపు యొక్క జ్ఞానం మరియు అతనిలో ఉన్న దేవుని ఆత్మ చూసిన ఫరో యోసేపును ఐగుప్తుపై గవర్నర్గా నియమించాడు. రాబోయే కరువును ఎదుర్కోవటానికి దేశాన్ని సిద్ధపరిచే అధికారం అతనికి ఇచ్చాడు. యోసేపు రాబోయే కరువును ఎదుర్కోవటానికి చాలా ధాన్యము నిల్వ చేయించాడు. కరువు వచ్చినప్పుడు ఐగుప్తు మాత్రమే కాకుండా చుట్టుపక్కల దేశాలకు కూడా కరువు సంభవించాయి. అయితే ఐగుప్తు మాత్రము సిద్ధంగా ఉంది. వివిధ దేశాల నుండి ప్రజలు ధాన్యం కొనుటకు వచ్చారు. ఈ క్రమం యోసేపును బానిస నుండి ఐగుప్తులో ఒక శక్తివంతమైన నాయకుడిగా మార్చింది. అతని ప్రయాణం అతని సహనం, నైతికత మరియు యవ్వనంలో కలిగిన కలల నెరవేర్పును చూపింది. యోసేపు యొక్క అన్నదమ్ములు ఆహారం కోసం ఐగుప్తునుకు వచ్చినప్పుడు బానిసగా అమ్మివేసిన వాళ్ల తమ్ముడే ఇప్పుడు అందరి ఆకలిని తీర్చే అధిపతి అని తెలియదు. కాని యోసేపు వారి అన్నలమీద పగ పెట్టుకోకుండా వారిని తన తండ్రిని ప్రేమిస్తూ మిమ్మును ఆశ్చర్యముగా రక్షించి దేశములో మిమ్మును శేషముగా నిలుపుటకును ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను కాబట్టి దేవుడేగాని మీరు నన్నిక్కడికి పంపలేదు. ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను అతని ఇంటివారి కందరికి ప్రభువుగాను ఐగుప్తు దేశమంతటిమీద ఏలికగాను నియమించెను అని వారిని కలుసుకుంటాడు. యోసేపు తన జీవితములో ఎంతో నిజాయితీగా ఉన్నారో తెలుసుకున్నాము మరియు అతని కలలు ఎలా నిజమైనవో మరియు అతను తన అన్నదమ్ములను ఎలా క్షమించాడో చూశాము. ఇది మనందరికీ దేవుని యందు భయభక్తులు కలిగే నిజాయితీగా మరియు క్షమాపణ గుణము గురించి నేర్పుతుంది. యోసేపు జీవితము నుండి మీరు అనేక పాఠాలు నేర్చుకున్నారు అని ఆశిస్తున్నాము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెలైకాన్ క్లిక్ చేయండి. అప్పుడు మేము పంపించే వీడియోస్ని మిస్ అవ్వరు. దేవుని పనిలో మీరు పాలిభాగస్థులు అయినందుకు వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.